వెల్కమ్ బ్యాక్ టు జాబ్ క్రియేషన్స్. ఈ వీడియోలో అమెజాన్లో ఉన్న 4 డిఫరెంట్ జాబ్ రోల్కి సంబంధించిన వేకెన్సీస్ గురించి తెలుసుకోబోతున్నాము. ఇవన్నీ కూడా ఫ్రెషర్స్ కోసం ఉన్న ఓపెనింగ్స్ అండి. అండ్ వీటికి కావాల్సిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, గ్రాడ్యుయేషన్ ఆర్ ఎనీ డిప్లొమా. సో వివరాల్లోకి వెళ్ళబోయే ముందు ఐ రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి సో దట్ మా ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీ వరకు వచ్చేస్తుంది. అలాగే మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ అండ్ షేర్ చేయండి. అమెజాన్ ఈజ్ హైరింగ్ ఫర్ ఇన్వెస్టిగేషన్ స్పెషలిస్ట్ ఇన్ హైదరాబాద్ లొకేషన్. మీకు దీనికి సంబంధించిన ఎక్స్పీరియన్స్ 0 to 4 years వరకు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఫ్రెషర్స్ ఆర్ ఎలిజిబుల్. ఫ్రెషర్స్కి అయితే 2,75,000 ఉంటుందండి ఇయర్లీ ఇన్కమ్. అదే మీ ఎక్స్పీరియన్స్ని బట్టి ఇట్ విల్ గో ఆన్ టిల్ 3,75,000 పర్ యానం. దీనికి కావాల్సిన క్వాలిఫికేషన్ ఎనీ గ్రాడ్యుయేట్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ ఫైనాన్స్, మేనేజ్మెంట్, ఇంటర్నేషనల్ రిలేషన్స్, సేల్స్ ఆర్ డిప్లొమాస్. Ability to communicate and present complex analysis data clearly and concisely. Ability to work independently in a fast-paced and rapidly changing environment. Analytical skills with the ability to get into the detail while also seeing the understanding the bigger picture. Advanced Excel and advanced SQL skills are advantageous. ఈ పర్టికులర్ మీకు స్కిల్స్ ఎక్సెల్ అండ్ అడ్వాన్స్ ఎస్క్యూఎల్ స్కిల్స్ ఒకవేళ ఉంటే అది యాడెడ్ అడ్వాంటేజ్. లేకపోయినా మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు, దీనికి ఎలిజిబుల్ ఉన్నారు. అలాగే ఎక్స్పీరియన్స్ ఇన్ అకౌంట్స్ పేయబుల్ ఆర్ అకౌంట్స్ రిసీవబుల్ ఫీల్డ్ కనుక ఉంటే అది కూడా అడ్వాంటేజ్ కింద కన్సిడర్ అవుతుంది. అదర్వైజ్ ఆల్సో యూ కెన్ అప్లై. సో దీనికి సంబంధించిన ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్స్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ ఫైనాన్స్ కానీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ మేనేజ్మెంట్ ఆర్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఆర్ సేల్స్ ఆర్ డిప్లొమసీ అని మెన్షన్ చేశారండి. అలాగే ఎక్స్పీరియన్స్ ఇన్ అకౌంట్స్ పేయబుల్ అండ్ అకౌంట్స్ రిసీవబుల్ ఫీల్డ్ ఈజ్ అన్ అడ్వాంటేజ్. అనాలిసిస్ మెట్రిక్స్ రిలేటింగ్ టు ఆపరేషనల్ పర్ఫార్మెన్స్ అండ్ ఎఫెక్టివ్లీ ప్రెజెంటింగ్ డేటా టు వెండర్స్ ఇన్ ఇంటర్నల్ టీమ్స్. సో దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నానండి. జస్ట్ గో త్రూ ద ఎంటైర్ జాబ్ డిస్క్రిప్షన్ అండ్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. అండ్ మీరు కనుక ఇంట్రెస్టెడ్ అంటే తప్పకుండా అప్లై చేసుకోండి. నెక్స్ట్ జాబ్ రోల్ ఇన్ అమెజాన్ ఈజ్ ఫర్ సెల్లింగ్ పార్ట్నర్ సపోర్ట్. లొకేషన్ హైదరాబాద్. 0 to 5 years వరకు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు అండి. స్టార్టింగ్ శాలరీ 2,75,000 నుంచి 4 lakhs per annum వరకు ఉంటుంది. దీనికి కావాల్సిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ గ్రాడ్యుయేషన్, ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ, 6+ months ఎక్స్పీరియన్స్ విత్ ఇన్ ఏ కస్టమర్ సర్వీస్ ఆర్ కాంటాక్ట్ సెంటర్ ఎన్వైర్మెంట్ వుడ్ బీ అన్ అడ్వాంటేజ్. మీకు కనుక 6+ months ఎక్స్పీరియన్స్ ఉంటే ఇట్స్ అన్ అడ్వాంటేజ్. అదర్వైజ్ ఆల్సో మీరు ప్యూర్లీ ఫ్రెషర్ అయి ఉన్నా మీరు దీనికి అప్లై చేసుకోవచ్చండి. టెక్నికల్ స్కిల్స్లో desired skill sets include MS Office application, Excel and Internet Explorer, Mozilla Firefox. Business acumen in areas of e-commerce and retailing advantages. Enthusiasm and strong self-motivation. And language speaking, listening, reading, writing, English proficient and Hindi కూడా వచ్చి ఉండాలని మెన్షన్ చేశారండి. సో లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది. నెక్స్ట్ జాబ్ రోల్ వచ్చి అమెజాన్లో సెల్లర్ సపోర్ట్ అసోసియేట్, హైదరాబాద్ లొకేషన్. 0 to 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. 2,75,000 నుంచి 3,75,000 per annum వరకు డిపెండింగ్ అపాన్ యువర్ ఎక్స్పీరియన్స్ మీకు శాలరీ ఉంటుంది. దీనికి కావాల్సిన క్వాలిఫికేషన్ ఎనీ గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ స్ట్రీమ్ అండ్ ఇంగ్లీష్ మాట్లాడడం, కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంగ్లీష్లో ఉండాలి. దాంతోపాటు ఎక్స్పీరియన్స్ విత్ ఇన్ ఏ కస్టమర్ సర్వీస్ ఎన్వైర్మెంట్ ప్రిఫర్డ్. మీకు కనుక కస్టమర్ సర్వీస్లో ఎక్స్పీరియన్స్ ఉంటే ఇట్ ఈజ్ అన్ అడ్వాంటేజ్ అని మెన్షన్ చేశారు. అలాగే MS ఆఫీస్ అప్లికేషన్, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ అండ్ మొజిల్లా ఫైర్ఫాక్స్ మీద స్కిల్స్ అనేవి కంపల్సరీగా ఉండాలి. టైం మేనేజ్మెంట్ స్కిల్స్ ఉండాలి విత్ ఏ హై డిగ్రీ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీ అండ్ కాన్స్టెంట్ చేంజ్ విత్ ఫ్లెక్సిబిలిటీ అండ్ గుడ్ గ్రేస్ అని మెన్షన్ చేశారు. దీనికి సంబంధించిన లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. మీరు కనుక ఇంట్రెస్టెడ్ ఉంటే ఒకసారి ప్లీజ్ గో త్రూ ద ఎంటైర్ జాబ్ డిస్క్రిప్షన్ అండ్ అప్లై ఇఫ్ ఇంట్రెస్టెడ్. నెక్స్ట్ జాబ్ రోల్ ఇన్ అమెజాన్ ఈజ్ ఫర్ జూనియర్ 3D ఆర్టిస్ట్. 1 నుంచి 3 years వరకు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. హైదరాబాద్ అండ్ చెన్నై లొకేషన్స్లో ఈ వేకెన్సీ ఉందండి. శాలరీ అయితే దే హ్యావ్ నాట్ డిస్క్లోజ్డ్. అండ్ దీనికి కావాల్సిన క్వాలిఫికేషన్ ఎనీ డిప్లొమా. దీనికి గ్రాడ్యుయేషన్ అవసరం లేదు. డిప్లొమా చేసిన క్యాండిడేట్స్ దీనికి అప్లై చేసుకోవచ్చు.
ఎలిజిబిలిటీ క్రైటీరియా విషయానికి వస్తే 1 నుంచి 3 ఇయర్స్ వరకు ఎక్స్పీరియన్స్ వర్కింగ్ ఇన్ ఏ ఫాస్ట్ పేస్డ్ 3D ప్రొడక్షన్ ఎన్వైర్న్మెంట్ ఉండాలి. అలాగే మస్ట్ డెమోన్స్ట్రేట్ అండ్ అండర్స్టాండ్ ఆఫ్ టెక్నికల్ ఆర్ట్ ప్రొడక్షన్ అండ్ ఎండ్ టు ఎండ్ మోడలింగ్, యూవీ wrapping, texturing and rendering. Must be very well versed in Maya and Substance Painter. Excellent communications, presentation and interpersonal skill. Should be willing to work rotational shifts. And they want immediate joiners అండి. మీరు కనుక ఒకవేళ దీంట్లో సెలెక్ట్ అయితే మీకు ఆన్లైన్లో టెక్నికల్ అసెస్మెంట్ టెస్ట్ అనేది ఉంటుంది. అది అయిపోయిన తర్వాత మీకు జరిగే ప్రతి ఇంటర్వ్యూ కూడా వర్చువల్ ఇంటర్వ్యూసే ఉంటాయండి. సో ఇఫ్ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ గో త్రూ ద ఎంటైర్ జాబ్ డిస్క్రిప్షన్. అండ్ ఏ పొజిషన్కైనా అప్లై చేసే ముందు ఒకసారి మీ రెజ్యూమేని ఆ పొజిషన్కి తగ్గట్టుగా చేంజెస్ చేసి అప్లై చేయండి. సో దట్ మీరు సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఆల్ ది బెస్ట్ అండి అందరూ అప్లికెంట్స్కి. స్టే ట్యూన్ టు జాబ్ క్రియేషన్స్ ఫర్ మోర్ సచ్ జాబ్ అప్డేట్స్.